హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరు బాగుర్రా? ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే ఇక బీదర్ వచ్చాము. చాలా రోజుల తర్వాత బీదర్కి అయితే పోయాము. ఎందుకంటే ఒక చిన్న ఫంక్షన్ ఉండే మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర. అయితే మాకైతే చాలా రోజుల తర్వాత వెళ్ళాం కాబట్టి మాకు దారి అయితే తెలవడం లేదు. ఇగో దారిలో అయితే ఎవరైతే కలిస్తే వాళ్ళని అడుక్కుంటూ వెళ్ళాము. అయితే చాలామంది చెప్తున్నారు అనమాట, ఇక్కడ మన బీదర్ కీలా కోట నుంచి ఇట్లా సైడ్లో నుంచి వెళ్తే ఒక కాలనీ వస్తుంది అనమాట. ఆ కాలనీ పేరు వచ్చేసి వాళ్ళు చెప్పారనమాట. మేము చెప్పినాము. చెప్తే సరే ఇట్లా వెళ్ళండి అని చెప్పేసి అంటే ఇక వెళ్తున్నాం బైక్ పైన. నేను మా ఫ్రెండు ఇంకొక ఫ్రెండ్ ముగ్గురం కలిసి వెళ్తున్నాం. స్టార్టింగ్ అనమాట బీదర్ కోట, కీలా కోటకు వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ సింబల్ ఇది. ఇక్కడ నుంచి రైట్ తిరిగితే అక్కడ నుంచి మళ్ళీ స్టేట్ నుంచి డైరెక్ట్ స్టేటే. అయితే అక్కడ నుంచి స్టేట్ వెళ్తే బీదర్లో మెయిన్ కీలా కోట వస్తుంది అనమాట. ఆ కోట నుంచి మళ్ళీ లెఫ్ట్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళేసరికి అంత దూరంలో మళ్ళీ రైట్కి తిరిగితే ఆ కాలనీ వస్తుంది అనమాట. కీలా కోట పక్కనే ఆ కాలనీ. ఇప్పుడు ఈ మార్గ మధ్యంలో ఇవన్నీ తీసుకుంటూ రోడ్ పైన వెళ్ళామన్నమాట. ఇక బైక్ పైన కూర్చొని వెళ్తున్నప్పుడు పైన పట్టుకొని వీడియో తీసిన. మా ఫ్రెండ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఒక ఫ్రెండ్ మధ్యలో కూర్చున్నా అనమాట. చాలా చాలా బాగుంటాయి బీదర్లో లొకేషన్స్ చాలా బాగుంటాయి. మేమైతే ఎక్కువ బీదర్ని ఇష్టపడతాం అనమాట. మా నుంచి బీదర్ ఒక 20-50 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే అక్కడ నుంచి మేము ఇక్కడ మా నుంచి వెళ్తే, కాకపోతే ఇక్కడ బీదర్లో చాలా ఏంటంటే ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది. అక్కడ మా తెలంగాణ నుంచి బీదర్కి వెళ్తే మా బైక్స్ పోలీసు వాళ్ళు పడతారనమాట. అందుకనే జాగ్రత్తలో వెళ్తామన్నమాట. ఇది బీదర్ కీలా కోట అనమాట. ఈ సైడ్లో నుంచి వెళ్తున్నాం చూడు. ఆ సైడ్ మొత్తం చాలా పెద్దగా ఉంటుందంట ఈ కోట. చాలా పురాతనమైన కట్టడాలు, చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. నేను కూడా ఇంతకుముందు ఒకసారి వెళ్ళిన, కాకపోతే మాకు దారిలు తెలివాయి అన్నమాట. ఇక బీదర్ వెళ్తే కూడా ఏం చేస్తామంటే ఇక భయపడుకుంటూ వెళ్తాం. ఇక్కడ తెలంగాణ నుంచి మన కర్ణాటక వెళ్తే పోలీసు వాళ్ళు పడతారు. మరి అక్కడ నుంచి ఇక్కడ వస్తే మా వాళ్ళు ఎవరికి ఏమన్నారు అని చెప్పేసి అయినవి అక్కడ వెళ్తే పోలీసు వాళ్ళు మాత్రం విపరీతంగా పడతారు. ఎక్కడ అంటే అక్కడ ఫుల్ పోలీసు వాళ్ళు ఉంటారు అన్నమాట. ఇది కనిపిస్తుంది చూడు కిలా, చాలా చాలా విశాలంగా ఉంటుంది. ఇంచుమించు ఎన్ని ఎకరాలు ఉంటుందో తెలియదు. ఇందులో చాలా షూటింగ్స్ కూడా జరిగాయంట.